నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఈతాక్ష వ్లాగ్స్. మేమైతే రీసెంట్గా కోటప్పకొండ అయితే వెళ్ళామండి. తిరిగి వస్తూ ఉన్నప్పుడు పిల్లల పార్క్ అయితే ఉంది. పార్క్ ఎదురుగానే యానిమల్స్ పార్క్ కూడా ఉంది. అయితే మా పిల్లలు ఎప్పుడు పార్క్ వెళ్తూ ఉంటాం కదా మమ్మీ, యానిమల్స్ పార్క్ అయితే ఇంతవరకు వెళ్ళలేదు కదా, చూద్దాం అని చెప్పారు. ఓకే, నేను కూడా ఇంట్రెస్ట్ చూపించానండి. ఎందుకంటే యానిమల్స్ని మనం రియల్గా దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుంది, పిల్లలు కూడా ఎలా రియాక్ట్ అవుతారు అనేది నేను చూడటం కోసం కూడా ఇక్కడికైతే వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఈచ్ వన్ ఎంట్రీ టికెట్ 20 రూపీస్ అయితే ఉంది. పిల్లలకి పెద్దలకి అనే తేడా అయితే లేదు. ఇక్కడైతే చూడండి స్టార్టింగ్ అనమాట. ఇది మనం టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమున్నాయో మీరే చూసేయండి. చేపలు ఉన్నాయి, లోపల ఉన్నాయి. చేపలయ్యి కొన్ని లోపల ఉన్నాయి, చంపేస్తున్నాయి. లోపలికి కొన్ని ఉంటే లోపలికి వెళ్ళిపోతారు. పిల్లలు అయితే లోపలికి వెళ్ళి ఫిషెస్ చూద్దామని చెప్తున్నారు. కానీ లోపల చూస్తేనే మంకీస్ ఉన్నాయి, అంత నీట్గా కూడా లేదు. మళ్ళీ ఎందుకులే డేంజర్ అని చెప్పేసి మేము వెళ్ళకోకుండా ఇంకా చుట్టూ ఉంటుందన్నమాట ప్లేసు. ఇదంతా కూడా యానిమల్స్ పార్క్ అంటారు. లోపల మాకు ఏ యానిమల్స్ కనిపించాయి అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే చూశారు కదా, పక్షులు అరుపులు అయితే వినపడుతున్నాయి. ఇక్కడ బటర్ఫ్లై గేట్ కూడా ఉందండి. సో అటువైపు వెళ్ళకోకుండా లాక్ అయితే వేసేసారు. సో మేము ఇంకొక రూట్లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ యానిమల్స్ పార్క్ అంటే అనుకున్నంత అయితే ఏమీ కనిపించట్లేదండి. ఏదో చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి. సో అవే మీకు చూపిస్తాను, చూడండి. కొంచెం డిఫరెంట్ పక్షులు అయితే కనిపిస్తున్నాయి. నవ్వలే నవ్వలే, పిలవండి పిలవండి. అలాగే కొండముచ్చు రా, ఇట్రా తీసుకుంది. పొడిసిద్ది, కోడి కాదు ఇది, ఏంటో ఒక రకమైన. మాకేం కనిపించట్లే, నువ్వే అదే అదే ఇది. యానిమల్స్ పార్క్ అనగానే చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు కదండి. కానీ ఇక్కడ అనుకున్నంత అయితే ఏమీ లేదండి. అన్నీ చిన్న చిన్న బర్డ్స్ మాత్రమే ఉన్నాయి. పికాక్స్ అయితే కనిపించాయండి, చూడండి. అవి కూడా ఎక్కువ అయితే కనిపించలేదు. ఒక 2 అయితే గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. వైట్ చాలా రేర్గా కనిపిస్తుంది కదా, వైట్ కూడా ఉంది. కాకపోతే చెట్టుకి బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడైతే చూడండి. సో మేము కొంచెం సేపు ఉందామన్నా కూడా ఎండ బాగా ఉందండి. 11 అలా అవుతుంది. ఇంత విపరీతమైన ఎండలో ఎందుకు వచ్చాము అంటే, మేము వస్తూ ఉన్న దారిలోనే యానిమల్స్ పార్క్ ఉంది కదా. సో మనము ఎప్పుడూ రియల్గా చూసింది లేదు కదా, ఒక్కసారి చూద్దామని చెప్పేసి వచ్చామండి. ఇక్కడైతే చూడండి, ఇదంతా కూడా వర్షాలు పడినప్పుడు వాటర్ ఫాల్స్ ఇలాగా వస్తుందేమో. ఇక్కడైతే చూడండి, పాపం ఇది నిద్రపోతుంది. ఎండకి సొమ్మసిల్లిపోయిందనమాట. కానీ ప్రెగ్నెంట్తో ఉన్నట్టుగా అనిపించింది నాకు. చూశారు కదా, ఇదంతా కూడా రాళ్ళ దిబ్బల్లాగా ఉన్నాయి. ఇక్కడైతే చిన్న చిన్న బర్డ్స్ కూడా ఉన్నాయండి. వర్షాలు పడినప్పుడు ఇవన్నీ వాటర్ ఫాల్స్ లాగా వస్తే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, పక్షుల్లో కూడా కొన్ని డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కదా, ఆ పక్షులు అనమాట. వాటి నేమ్స్ అన్నీ కూడా అక్కడైతే మెన్షన్ చేసి ఉన్నాయి. ఇక్కడ చూడండి, వచ్చే వాళ్ళకి అక్కడక్కడ సిట్టింగ్ ఏరియాస్, వాటర్ అసలు మామూలుగా లేదు. కానీ అంత మెయింటెనెన్స్ అయితే లేదండి. మొత్తం ఒక కొండ ప్రాంతంలో ఇది వేస్ట్గా పోకుండా కట్టినట్టుగా అయితే ఉంది.
సండే రాగానే చాలామంది నాన్ వెజ్ తింటారు కదండి, ముఖ్యంగా చికెన్ అంటే కోడే కదా. అలాంటి కోడి జాతికి చెందినదేనండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. వీటిని గిన్నె కోళ్ళు అంటారు. నా చిన్నతనంలో మా విలేజ్ అవుట్ సైడ్లో వీటిని పెంచేవాళ్ళు. ఇళ్ళల్లో పెంచడానికి అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. ఇవి కొత్తగా కనిపించేసరికి నా చిన్నతనంలో అమ్మో ఇవేదో వింత పక్షి, వింత జంతువు అనేసి చిన్నపిల్లలం కదండి, చాలా కంగారు పడిపోయేవాళ్ళు. అవి బయటికి వదిలితే మాత్రం అసలు పొడవటానికి మీదకి వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ ఆఫ్ బర్డ్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి, కానీ వాటిని మనం పిక్స్ తీసుకోవడానికి అస్సలు కుదరదండి. చుట్టూ కూడా ఈ విధంగా ఫెన్సింగ్ అయితే వేస్తారు. లోపలికి జంతువులు లేకుంటే ఏమైనా స్నేక్స్ అలాంటివి ఏమీ వెళ్ళకోకుండా అయితే కొంచెం రక్షిస్తున్నారు వీటిని. అదొకటి బెటర్ అనిపించింది. సో ఇది కొండ ప్రాంతం కాబట్టి అక్కడక్కడ ఇలా వాటర్ ఫెసిలిటీ పెట్టారు. అది కూడా ఒకే ట్యాప్ వస్తుంది. ఇవే కదమ్మా చెప్పు. ఇంటికి రాదాము, ఇంటికి చేస్తామంటే ఆపుడాడి ఏదో ఉన్నట్టు. పిల్లల ఎగ్జైట్మెంట్ చూసి నేను కూడా ఇంకెంత బాగుంటుందో అనుకున్నాను. అయితే పదే మనం రాము, ఇలా యానిమల్స్ పార్క్ చూడాలంటే మనకు కుదరదు అని చెప్పేసి ఇంకేమేమి ఉంటాయో అని నేను కూడా అక్కడ అనుకున్నంత అయితే ఉంది. చూడండి ఇది ఎక్కడ చూసినా ఈ విధంగానే ఉంది. ఏదో కొండల్లో మనం తిరుగుతున్నట్టుగా ఉంది. అదే ఒకవేళ రైనీ సీజన్ అయితే ఇదంతా గ్రీనరీగా ఉండొచ్చు. ఈ కొండ ప్రాంతంలో అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో అదంతా వాటర్తో ఉండొచ్చు. మేమైతే ఇంకా ఎండ ఎక్కువ అవుతుందని చెప్పేసి రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఆంటీ వాళ్ళ అమ్మాయిది నర్సరాపేట అవటం వల్ల మేము వాళ్ళ ఇంటికే వచ్చామండి. మేము వచ్చిన వెహికల్ కూడా ఇదే. అయితే దూరంగా మీకు ఒక కొండ అయితే కనిపిస్తుంది కదా, అదేనండి కోటప్ప కొండ. అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చాము. అయితే ఇక్కడ అన్నీ కూడా రీసెంట్గా ప్లాట్స్ అయితే చేసి కొత్తగా హౌసెస్ అయితే కట్టారండి. సిటీకి అవుట్స్కట్స్లో ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. అయితే హఠాత్తుగా క్లైమేట్ చేంజ్ అయిందండి, చాలా చల్లటి గాలి వస్తుంది. అయితే ఆంటీ వాళ్ళ అమ్మాయి అంటున్నారు 3 or 4 days నుంచి ఉరుములు మెరుపులతో ఆఫ్టర్నూన్ చల్లటి గాలి వస్తుంది కానీ అస్సలు వర్షం పడదు అని చెప్పారు. అయితే నైట్ మాత్రం చాలా చల్లగా ఉంటుందంటండి. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ఇక్కడైతే, ఎందుకంటే సిటీకి అవుట్స్కట్స్ను కాబట్టి. ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లు కూడా 3 సెంట్లలో కట్టారండి. అయితే చాలా పెద్దగా బయట ఓపెన్ ప్లేస్ కానీ ఇలా హాలు, అలాగే వాష్ ఏరియా, వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. సీలింగ్ కూడా బాగా నీట్గా వేశారు. ప్రతి ఒక్కటి కూడా ఇండివిజువల్ హౌసేనండి. ఇంకా పైన స్టేర్ అయితే లేదు. చూడండి కబోర్డ్స్ కూడా ఎంత నీట్గా పెట్టారు. అయితే ఈ బెడ్రూమ్లో పెద్ద మంచాలు 2 అయినా సరే పడతాయండి. చూశారు కదా, ఇది ఒక పెద్ద మంచం, పక్కన ఇంకొక మంచం. చూడండి మళ్ళీ ప్లేస్ అయితే ఉంది కదా, అటువైపు కూడా ప్లేస్ ఉంది కబోర్డ్స్ తీసుకోవడానికి. అటువైపు వాష్రూము, బయట చూడండి ఇది డైనింగ్ రూము, అలాగే ఓపెన్ కిచెన్, దేవుడి పూజా మందిరం. చూశారు కదా చాలా నీట్గా ఉంది. ఇది ఒక కిడ్స్ బెడ్రూమ్ అండి. వాళ్ళ అత్తగారు అయితే ఉన్నారండి. నేను వీడియో తీస్తుంటే ఏమనుకుంటారా అని అంత క్లియర్గా అయితే వీడియో తీసి మీకు షేర్ చేయలేదు. ఇంకా మేము గుంటూరు అయితే రిటర్న్ అవుతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్